ఒకప్పుడు సినిమా వాళ్ళకు సినిమా కళ మీద గౌరవం ఉండేది. సమాజం మీద బాధ్యత ఉండేది. సామాజిక బాధ్యత, చైతన్యం ఉండేది. అప్పటి డైరెక్టర్లను, అప్పుడు నటులను గనక చూస్తే, వాళ్ళు తీసిన సినిమాలు, అందులో రాసినటువంటి మాటలు చూస్తే చాలా చాలా గౌరవం ఉంటుంది. అంటే ఇప్పటికి కూడా అటువంటి సినిమాలు, అటువంటి వాళ్ళను చూసినా కూడా. కానీ ఇప్పుడు పెద్ద మనుషులుగా సో కాల్డ్ పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మిగతా సినిమా పరిశ్రమ గమనించిన అసలు వీళ్ళ మీద రవ్వంత కూడా గౌరవం ఉండే పరిస్థితి అయితే దాదాపు ఎవరికీ ఉండలేదు. అండ్ పైపెచ్చి ఆ గౌరవాన్ని వీళ్ళే పోగొట్టుకుంటూ ఉన్నారు. సినిమా స్క్రీన్ మీద నటించండి అయ్యా అంటే వీళ్ళ ఆఫ్ కెమెరా, ఆన్ కెమెరా వీళ్ళ నటనా సార్వభౌమత్వాన్ని చూపించుకుంటూ ఏమంటారు, జీవించేస్తూ ఉంటారు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే పొద్దున్నే ట్రెండింగ్లో చూస్తే ఏదో బాయ్కాట్ లైలా అని ఉంది. బాయ్కాట్ లైలా. నాకు బేసిక్గా లైలా సినిమా ఏమంటారు ఉంది అన్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు తీస్తున్నాను బాయ్కాట్ లైలా అని. లైలా అంటే నేను ఫస్ట్ పాతకాలము అప్పుడు అమ్మ హీరోయిన్ ఉండే అట్లా అనుకున్నా. ఓపెన్ చేసే బాయ్కాట్ లైలా అంటే ఓహో లైలా అంటే విశ్వక్సేన్ సినిమా అట, చిరంజీవి గారు దానికి చీఫ్ గెస్ట్ అట. అప్పుడు చూసా ఏంటా ఇదంతా, ఎందుకు బాయ్కాట్ లైలా అంటున్నారా ఏంటా అని. బాయ్కాట్ లైలా అని బాయ్కాట్ లైలా అని చెప్పి ఇంతగానం వైరల్ అవుతూ ఉంది. కారణం మళ్ళీ వీళ్ళే. ఎందుకని ఆయన 30 years ఇండస్ట్రీ పృథ్వీ అని ఆయన అవసరమా? పొలిటికల్గా డైలాగులు జగన్ 11 సీట్లు వచ్చిన సినిమా స్క్రీన్ మీద, సరే ఆ వేదిక మీద. మరి ఆయన ఒక చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారంట. అవసరమా? జై జనసేన. ఎందుకు పొలిటికల్ స్లోగన్స్ ఎందుకు? ఇంకా ఆయన జై జనసేన అని, జనసేన ఏమంటారు ప్రజారాజ్యం అనేది జనసేనగా రూపాంతరం చెందింది అన్నారు. దీని అర్థం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ నెటిజన్లు బాయ్కాట్ లైలా అనే #, కింద చూస్తే ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందినమంటే చిరంజీవి గారు కరెక్టే చెప్పారు. ప్రజారాజ్యం వెళ్ళి జనసేనలుగా కలిసిపోయింది, ప్రజారాజ్యం వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోయింది, జనసేన వెళ్ళి బీజేపీలో కలిసిపోతుంది. ఇదే బహుశా రూపాంతరం చెందడం ఆయన ఉద్దేశం అదేనేమో అంటూ ఉన్నారు. ఆ వేదిక మీద చిరంజీవి గారు జై జనసేన. ఏమైనా అర్థం ఉందా? రాజకీయాలతో మాకు సంబంధం లేదు అని వలకబోస్తారు. రాజకీయాలను సినిమాలను కలపకండి అంటారు. మళ్ళీ అంతా పెంట చేసేది వీళ్ళే. రాజకీయాలను సినిమాలను కలిపేది వీళ్ళే, ఆ పెంట చేసేది వీళ్ళే. 24 క్రాఫ్ట్స్ అంటారు సినిమా. అందరూ ఒకే పార్టీ వాళ్ళు ఉంటారా? ఏమైనా అర్థం ఉందా అండి? దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది సినిమా తీసిన వాళ్ళకు? ఇప్పుడు నేను విశ్వక్సేనో ఇంకొకరు చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ రమ్మని పిలిచినప్పుడు వాళ్ళైతే డిక్టేట్ చేయలేరు కదా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని. చిరంజీవి గారికి తెలిసి ఉండాలి కదా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని. ఆ హీరో డైరెక్టర్ పృథ్వీ లాంటి వాళ్ళకి చెప్తారేమో, మరి చెప్పినారో లేదో వాళ్ళు. ఇటువంటి పిచ్చి డైలాగులు చెప్తూ ఉంటారు ఆయన. మరి చిరంజీవి గారు ఏమైనా అర్థం ఉందా? ఆ వేదిక ఏంటి, రాజకీయాలు ఏంటి? మరి బై డిఫాల్ట్గా ఆ పార్టీలను అభిమానించే వాళ్ళు అని క్యాకులు ఎత్తుంటారు నలుగురు. వ్యతిరేకించే వాళ్ళు అదిగో ఇట్లా బాయ్కాట్ లైలా అని చెప్పి #, ట్రెండింగ్. అల్టిమేట్గా సినిమా ఒక రకంగా ఉంది అనే అటువంటి అవకాశం కూడా ఉండలేదు. ఇంకెంతో అద్భుతంగా ఉంది అంటేనే బాగుంది అంటున్నారేమో. కానీ ఇటువంటి నెగటివ్ ప్రచారం కొట్టుకొని వెళ్ళిపోతాయి ఇటువంటి సినిమాలన్నీ. కొట్టుకొని వెళ్ళిపోతాయి ఇటువంటి సినిమాలన్నీ. ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. అలాగని చెప్పి వీళ్ళకి సంబంధించిన అభిమానులు, వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ సినిమాని ఏమైనా నిలబెట్టే పరిస్థితి ఉంటుందా? ఏంది ఉండేది? గేమ్ చేంజర్ ఏమైంది? 20 రోజులు తిరగకముందే ఓటీటీలో వచ్చింది. అంతకుముందు వరుణ్ తేజ్ మట్కా ఏమైంది? పట్టమనే ఒక ఊర్లలో 2-3 లక్షల డబ్బులు రాలేదు దానికి. అట్లా ఉండదు కదా. ఎందుకు ఇవన్నీ? సినిమాకి ఇటువంటి వాటి వల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా? ఏంటో అసలు వీళ్ళ ఆలోచనలు ఏంటో అర్థం కాదు మనకు.